హ్రీంకారాసనగద్భితానలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనందరికీ కూడా ప్రేక్షకులకి, ఫాలోయర్స్కి, మన ఛానల్ని ఆదరించినటువంటి వాళ్ళకి, మన అభిమానులందరికీ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 పరాభవనామ సంవత్సరం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ సంవత్సరానికి రాజు ఎవరో తెలుసా? గురువు. కాబట్టి ఎంతైనా సరే శాంతంగా విజ్ఞానంతో చేస్తాడనమాట గురువు. మంత్రి ఎవరిప్పుడు? కుజుడు. మంత్రి చాలా డేరింగ్ స్టెప్స్ వేస్తాడనమాట. కాబట్టి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం అంటే 60 సంవత్సరాల క్రితం వచ్చిందండి. 1966, 67 సంవత్సరం ఉగాది వరకు వచ్చింది పరాభవనామ సంవత్సరం. కాబట్టి ఆ సంవత్సరంలో ఉన్న వాళ్ళకి అవమానాలు ఎక్కువగా ఉంటాయి. పాపం పుట్టినోళ్ళు మంచి ఆఫీసర్స్ అయ్యారు, మంచిగా కోటీశ్వర్లు అయ్యారు, బిజినెస్ మెన్స్ అయ్యారు, కానీ అవమానాలు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరంలో పుట్టే పిల్లలకు కూడా అలా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఎంత బాగున్నప్పటికీ కూడా కొంచెం అవమాన పాళ్ళు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే సేనాధిపతి వచ్చేసరికి మనకి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, అలాగే నీరసాధిపతి గురుడు. ఈ విధంగా ఉన్నాయండి మనకి. ఆ తర్వాత మనకి ఆదాయ వ్యయాలు కనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని రాశుల వారికి మామూలుగా ఉన్నాయి, పెరిగినాయి. కొంత రాశుల వారికి లాస్ట్ ఇయర్ కంటే తగ్గినటువంటివి ఉన్నాయి. విడివిడిగా ద్వాదశ రాశుల వారికి మనం చెప్పుకుందాం. అయితే ముఖ్యంగా మనకి ఈ 2026 సంవత్సరం ఉగాది నుంచి మళ్ళీ 2027 సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా మనకి 12 రాశుల వారికి జాతకాలు ఏ విధంగా ఉంటాయో ముందు తెలుసుకునే ముందు గ్రహ స్థితిగతులు ప్రధానమైనటువంటివి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా రాహు నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు. అదేవిధంగా కేతు మనకి ఈ యొక్క సింహరాశిలో కేతు ఉంటాడు, రాహు కుంభరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క శని మనకి మీనరాశిలో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మనకి ఈ యొక్క గురుడు జూన్ 2, 2026 సంవత్సరం దాటిన తర్వాత మనకి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ తర్వాత అతిచారాలు, వెనక్కి వెళ్ళాలు, రెట్రోగ్రేడ్ అవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మిగతా గ్రహాల యొక్క చిన్న గ్రహాలు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలన్నింటినీ, చంద్రుడిని, వీటిలన్నింటినీ మనం పరిగణలో తీసుకొని మనం ఈ యొక్క ఉగాది జాతకాలు మనం చెప్పబోతున్నాం. ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ముఖ్యంగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి కాబట్టి స్కెలిటన్ ఐడియా 90% వరకు మీకు అప్లై అవుతాయి. అండ్ వ్యక్తిగత జాతకాలు అనేటటువంటివి చూడాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది టైము. సో అటువంటి వాళ్ళు తప్పకుండా మీకు కావాల్సినటువంటి వాళ్ళు మనం సంప్రదించవచ్చు. మనం నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. బాగుంది అంతవరకు. ఇక 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది 2027 వరకు మనం చూద్దాం. తులారాశి. ఈ తులారాశి అందరికీ కూడా ఆదాయం 5, వ్యయం 14గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 3గా ఉంది. అండ్ విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది తులారాశి వారికి. మీ ఆస్తి మీకే. మీ నాన్నలు చేసిన లపాకీ పనులు, లపాకీలను పెట్టుకొని వాళ్ళకి రాసి ఆస్తులన్నీ కూడా ఇచ్చేశారు. అండ్ ఇప్పుడు మీరు మా ఆస్తులండి, వాడు 6 ఎకరాలు ఇచ్చుకోరాము కూడా సెకండ్ సెటప్కి అంటే మొత్తం ఇంకో మీ అమ్మకు మీకు వచ్చేటటువంటి ఆస్తి 6 ఎకరాలని కూడా అగ్రిమెంట్ రాశాడు. అగ్రిమెంట్ మొత్తం తీసుకెళ్ళి ఆ బ్రోకర్ గాడు ఎవడైతే రాయించుకున్నాడో ఇడియట్స్ వాళ్ళు కోర్టులో వేసి మొత్తం మీద స్టే తెచ్చారు. మంచి పని అయింది, దూల తీరింది మీకు. కాబట్టి ఈ రకంగా అయినటువంటి ప్రాబ్లమ్స్లో ఈ తులారాశి వారు ఉన్నారు. కేవలం మీ తండ్రి చేసినటువంటి సెకండ్ సెటప్ల వల్ల అనమాట ఇది. కాబట్టి డోంట్ డూ దాట్, యూ డోంట్ డూ దాట్ అట్లీస్ట్. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఆదాయాల కంటే కూడా ఖర్చు అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉద్యోగాల నష్టము, ఏదో మంచిగా చక్కగా డిగ్నిఫైడ్గా చదవండి, పిల్లల్ని మంచిగా చదివించండి అని చెప్పకుండా 10,000 వస్తుంది నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, నేనేదో చపరాసి పని చేసేస్తే అని వెళ్ళేసి చేసేసి ఆ పిల్లలకి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఇప్పించేసి వాళ్ళు చదవక్కర్లేదులే మా అమ్మ ఉద్యోగం చేసుకుంటుంది కదా అని మొత్తం చదువు దొబ్బెట్టుకున్నారు.
ఇప్పుడు ఈ లోపల తులారాశి వాళ్ళందరినీ పీక అవతలపాడదొప్పాడు అనమాట, జాబులు చేసుకునేటటువంటి వాళ్ళందరినీ. బీ ప్రాక్టికల్. జాతకం అంటే ఏంటి? ప్రాక్టికాలిటీ. అభిషేకం చేసేయండి, వచ్చేస్తాయి. అభిషేకం చేసేసిన ప్రతి పంతులకి వచ్చేసిందా? 20 సంవత్సరాలు నువ్వు నీ గురువులు స్మార్తం నేర్చుకోలేదా? నువ్వు పరీక్ష పెట్టలేదు. ఆ స్మార్తం పరీక్ష పెట్టిన తర్వాతే కదా నువ్వు పాస్ అయ్యావు. ఊరిని అభిషేకం చేసేస్తే నీకు విద్యాభ్యాసం వచ్చేసిందా? స్కూళ్ళకి కాలేజీలకి 21 సంవత్సరాలు మీరు వెళ్ళారు, వెళ్తేనే కదా మీకు చదువు వచ్చింది. ఉత్తరే అభిషేకం దేవుడికి పూజ చేసేస్తే వచ్చేసిందా? సో మీరే వచ్చి చెప్పలేరు సమాజాన్ని పునర్నిర్మాణం, నన్ను చేయనివ్వరు. అండ్ ఐ డోంట్ కేర్. కాబట్టి ఈ తులారాశి వారి రైతులందరూ కూడా కొంచెం లాసుల్లో ఉంటారు. సంపాదన అనేటటువంటిది కొంచెం తక్కువ స్థితిలో ఉంటుంది. అప్పులు చేసినటువంటి వాళ్ళ అప్పుల్ని అన్నింటినీ కూడా తీర్చలేరు. మీ పిల్లల్ని బ్రహ్మాండంగా మీరు చదివించడం అనేటటువంటిది చేస్తారు రైతులు. చాలా చక్కటి సంతోషకరమైనటువంటి వార్త అది. విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆశ ఉండడం తప్పు కాదు. ట్రంప్ కూర్చున్నాడు, ఢీకోరండి ట్రంప్ని చేతనైతే. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మీద కేసులు వేయండి. పాస్పోర్ట్లు ఇవ్వట్లేదు, మీకు ఏదో చిన్న చొక్క తేడా వచ్చినా, చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు వేరే ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయమనాలి. ఆధార్ కార్డులో యాజ్ ఇట్ ఈస్ ఉన్నది యాజ్ ఇట్ ఈస్ పట్టడమంటే ఎలా పట్టుకొస్తారు? సో కేసు వేయాలా? అది ఆ దమ్ము సరిపోదు మీకు. అలాగే ట్రంప్ రానివ్వట్లేదు విదేశీ పాలసీస్, వేయమనండి మోడీ గారిని, కేసులు వేయండి మీకు దమ్ముంటే అగ్రరాజ్యం మీద. అంతేగాని వేరే దేశాలకు వెళ్ళంటారా బాబు, పోనీ వాడిని వదిలేసి అని చెప్తే అది రుచించదు మీకు. సో యూ వాంట్ టు డూ సంథింగ్ బట్ యూ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. when I am taking risk and you are intervening in the middle and I never spare and I never care anyone. కాబట్టి ఈ రాశి వారికి, తులారాశి వారికి అందరికీ కూడా చక్కటి ఆదాయాలు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్నీ కూడా మీ కోర్టు సమస్యలు, కోర్టుల చుట్టూ తిరుగుతారు ఈ సంవత్సరం అంతా కూడా. రాజ్యస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన ధార్మికమైనటువంటి ఆచారాలు ఇవన్నీ కూడా వస్తాయి. బంధువులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గుళ్ళకెళ్తే మీకు అందరికీ కూడా మీకు కోరికలు తీరిపోతాయని చెప్పేటటువంటి ప్రవచనకారుల్ని అడగండి. వెళ్ళి మీ కోరికలు తీరకపోతే వెళ్ళి ప్రవచనకారులు, మీరు చెప్పారు మాకు అరుణాచలం వెళ్ళిపోతే, మొత్తం మానవ జన్మ ఎత్తినటువంటి వాడు అరుణాచలం వెళ్ళకపోతే వాడికి మోక్షం రాదని చెప్పిన పెద్ద మనిషిని వెళ్ళి అడగండి. సో డాగ్మాని ఎందుకు మీరు పెంచుతారు? డాగ్మా సెంట్రేట్ ఫిలాసఫీని ఉక్కుపాదంతో తొక్కేశాం. ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందం తిరిగి మీ మనవాళ్ళకే వస్తుంది. మీరే మూఢనమ్మకాలను పెంచితే మీకే తగులుతుంది అది. సో ఆ డాగ్మాని లెగసీలాగా ఆ డాగ్మాని తొక్కిపడేస్తున్నాను నేను. లాట్ ఎనీ రిస్క్ కమ్స్, ఐ నెవర్ కేర్. సో సిబిఐతో ఫైట్ చేసినటువంటి వాళ్ళ మా గురువుని ప్రభాత్ రంజన్ సర్కార్ గారిని 7 సంవత్సరాలు ధర్మ గురువుని జైల్లో పెట్టే దమ్ము సిబిఐకి ఉందా? అండ్ ఇందిరాగాంధీ, యూజ్లెస్ ఇందిరాగాంధీ, ఆమె ఎవడో రాంగ్ సర్కార్ వల్ల థ్రెట్ ఉందని రాంగ్ గురువులు చెప్తే బ్యాన్ విధిస్తుందా? అండ్ యాంటీ కమ్యూనిస్ట్ గూండాలు వచ్చి కాల్ చేస్తారా, రేపులు చేస్తారా అవధూతల్ని? అండ్ యూ డోంట్ నో వాట్ ఈజ్ ఆనంద్ మార్గ్. చూడండి, గూగుల్ చేయండి, చరిత్ర చూడండి. ప్రజలు మీరే మార్చుకోవాలి. అది మీ మనవలకే తిరిగి మీకు పిల్లల్ని, మీ మనవలనే కొడుతుంది. సమాజాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఇది తులారాశి వారికి ఈ నూతన సంవత్సరం. అంతేగాని మీరు ఇంద్రుడైపోతారు, చంద్రుడైపోతారు ఇలాంటి చెప్పం మేము రాశి ఫలాల్లో. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా ఈ తులారాశి వారికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి పంతులు గారు కిలోంపావు దానాలు చేయండి రా బాగుండి, కిలోంపావు సరిపోవట. బస్తా ఇవ్వండి, బస్తా మినుములు దానం చేయండి. ఒక 500, 200, 300 దక్షిణిస్తే సరిపోవు చెప్తున్నారు వాళ్ళు. అభిషేకం నీళ్ళతో చేస్తారు సరిపోవండి. విశాఖ జిల్లా పురోహితులకి మొత్తం అన్ని వరల్డ్ వైడ్ ఉన్నటువంటి పూజారులందరూ కూడా నీళ్లతో అభిషేకం చేస్తే మా బిజినెస్లు పడిపోతాయండి మీరు ఉన్నట్టు చెప్తున్నారంటే ఎస్ ఐ విల్ టెల్. అందువలన ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అభిషేకాలు చేయించుకొని చక్కగా వాళ్ళకి 30,000 రూపాయలు దక్షిణ ఇవ్వండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.